ఈ పిల్ల ఇప్పుడే పైకెళ్ళింది కదా, అప్పుడే కిందకొస్తుందేంటి? అది నన్నే చూస్తూ వస్తుంది అని చంబా. అవును మనోహరి, తను నిన్నే తీక్షణంగా చూస్తుంది. అది చూసింది నన్ను కచ్చంబా, అరుంధతి ఫోటోని. తన ఫోటోను తనే ఎందుకు చూస్తుంది? ఏంటిది? పాప పాప వద్దు వద్దు. అది ముట్టుకుంటే ఏమవుతుంది? శక్తులున్నవి అమ్ములో కదా. అయ్యి భలే వెలుగుతుంది. ఏంటి చంబా ఇది? ఆ నలుగురు పిల్లల్లో ఒకరికి శక్తులున్నాయని చెప్పావు. ఇప్పుడు అది ముట్టుకుంటే దండం మెరుస్తుందేంటి? ఈ పిల్లలో కూడా శక్తులున్నాయని చెప్పాను కదా. ఆ శక్తి నాగబంధాన్ని మెరిపిస్తుంది. బుజ్జమ్మా, చంబా, పిల్లలు వచ్చేస్తున్నారు. వెళ్ళు 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 వెళ్ళు. పాప పాప ఇది లేవు. అది ఇవ్వండి ఆంటీ, చూస్తాను. చిన్న పిల్లలు ఇలాంటివి చూడకూడదమ్మా. ప్లీజ్ ఆంటీ, ఒకసారి ఇవ్వండి. ఏంటి బుజ్జమ్మా, ఏం కావాలి? అది కావాలి. మా బుజ్జమ్మ అడుగుతుంది కదా, ఇవ్వు యాదమ్మా. ఇందులో ఏముందమ్మా? ఇదేమి ఆట బొమ్మ కాదు కదా. అందులో నుంచి మెరుపు వస్తుంది. ఏంటి మెరుపా? అవును, లైట్ వస్తుంది. అలా ఎలా వస్తుంది బుజ్జమ్మ? అదేమీ మ్యాజిక్ గ్యాజెట్ కాదు కదా. ఏమో, నేను టచ్ చేయగానే అందులో నుంచి లైట్ వచ్చింది. అవునా యాదమ్మా, అదొకసారి బుజ్జమ్మకివ్వు. ఆ లైట్ ఏదో మేము కూడా చూస్తాం. ఇందులో నుంచి ఏ లైటు రాదమ్మా. హాల్లో లైటు దీని మీద పడి మెరిసిందంతే. ఇక్కడెక్కడ లైట్ లేదు కదా యాదమ్మా, రిఫ్లెక్షన్ పడ్డానికి. ఒకసారి అది ఇవ్వు యాదమ్మా. వద్దులే బాబు. ఇందాక మా అందరికి ఇచ్చావు కదా, ఇప్పుడు మా బుజ్జమ్మకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఏంటి ఆకాష్?
చూడండి డాడ్, యాదమ్మ చేతిలో ఉన్న కర్ర బుజ్జమ్మ అడుగుతుంటే యాదమ్మ ఇవ్వట్లేదు. ఏంటి యాదమ్మ అది? ఇది సార్ సపోర్టింగ్ కర్ర సార్. చూస్తుంటే అలాగే లేదే, ఏదో వింతగా ఉంది. సార్ అలాంటివి మంత్రగాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి సార్. దాన్ని ఇంట్లోకి ఎందుకు తెచ్చావు యాదమ్మ? అది నీకు ఎక్కడ దొరికింది? సార్ అది అలాంటివి ఇంట్లో ఉండకూడదు. ఇంకోసారి ఇలా చేసావంటే బాగుండదు. రాథోడ్, సార్ దాన్ని తీసుకెళ్ళి కారులో పెట్టు. అలాగే సార్. ఇవ్వేదమ్మా, ఇవ్వు. అబ్బో, అబ్బో, ఏంటి కొత్త నెంబరు? పొద్దున్నే ఫోన్ చేశారు. హలో. హలో, నేను మాట్లాడుతుంది మిస్టర్ రాథోడ్ గారితోనేనా? ఎస్, ఐఎమ్ రాథోడ్, రాథోడ్ విక్రమ్ సింహ. ఐఎమ్ ది టైగర్, ఐఎమ్ ది డ్రైవర్ ఆఫ్ అమరేంద్ర సార్. సార్, నేను మీతో ఒక 2 minutes మాట్లాడాలి. వై నాట్? బట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను చెప్పబోయేది మీకెట్ట తెలుసు సార్? ఎందుకు తెలియదు? ఇలాంటి కాల్స్ ఎన్నెన్నో అటెండ్ చేసుంటాను. పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మిడ్ నైట్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఏమొస్తాయి సార్? ఫోన్ కాల్స్. నీలాంటి గర్ల్స్ చేస్తూనే ఉంటారు. హోమ్ లోను, క్రెడిట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అంటూ కామన్ సెన్స్ లేకుండా చేస్తూనే ఉంటారు. ఐ డోంట్ లైక్ దిస్. నేను అందుకు కాల్ చేయలేదు సార్. నువ్వెందుకు చేసినా ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. పెట్టే ఫోన్. అందుకు కాదు సార్, వన్స్ నేను చెప్పేది వినుండ్రి. నువ్వు చెబితే నేను వినాలా? నో 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 నో. ఒకరు చెప్పేది ఎప్పుడు నేను వినను. దట్ ఈస్ రాథోడ్.